హలో 1G ఫ్లాట్ పొజిషన్ లో 50 మిల్లీమీటర్ల డయామీటర్ మరియు 3 మిల్లీమీటర్ల వాల్ థిక్నెస్ కలిగిన మైల్డ్ స్టీల్ పైప్ పై పైప్ వెల్డింగ్ ఎల్బో జాయింట్ పై సెషన్ కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఎల్బో పైప్ జాయింట్ కోసం డెవలప్మెంట్ ని డ్రా చేయడం, డ్రాయింగ్ ప్రకారం పైప్స్ ను సిద్ధం చేయడం, రూట్ గ్యాప్ మరియు టాక్ వెల్డ్ ను సెట్ చేయడం, ఫ్లాట్ పొజిషన్ లో ఎల్బో జాయింట్ ని వెల్డ్ చేయడం, వెల్డ్ డిఫెక్ట్స్ ను శుభ్రం చేయండి మరియు ఇన్స్పెక్ట్ చేయడం. పైప్ వెల్డింగ్ ఎల్బో జాయింట్ కు అవసరమైన మెటీరియల్స్ మరియు సాధనాలు 50 మిల్లీమీటర్ల మైల్డ్ స్టీల్ పైప్ 3 మిల్లీమీటర్లు, మెటల్ ఫైల్స్, ట్రై స్క్వేర్, డాట్ పంచ్, బాల్ పీన్ హ్యామర్, హ్యాక్సా, డ్రాయింగ్ షీట్ మరియు డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. 1G ఫ్లాట్ పొజిషన్లో 50 మిల్లీమీటర్ల డయామీటర్ మరియు 3 మిల్లీమీటర్ల వాల్ థిక్నెస్ కలిగిన మైల్డ్ స్టీల్ పైప్ పై పైప్ వెల్డింగ్ ఎల్బో జాయింట్ ప్రొసీజర్ ఇప్పుడు చూద్దాం. డ్రాయింగ్ షీట్ పై పైప్ సర్ఫేస్ డ్రాయింగ్ ను డెవలప్ చేయండి మరియు సైజ్ ని ఫుల్ స్కేల్ కి ఉంచండి. ఎల్బో ప్రొఫైల్ కాకుండా అవసరం లేని షీట్ భాగాన్ని రిమూవ్ చేయండి. పైప్ ఎండ్ చుట్టూ డ్రాయింగ్ షీట్లో డెవలప్డ్ ఎల్బోని రోల్ చేయండి. ఇప్పుడు పైప్ ఉపరితలంపై ఎల్బో ప్రొఫైల్ను మార్కర్ లేదా స్క్రైబర్ ద్వారా గుర్తించండి మరియు పైప్ సర్ఫేస్ నుండి డ్రాయింగ్ షీట్ను రిమూవ్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ను ఉపయోగించడం ద్వారా పైప్ సర్ఫేస్ పై కర్వ్ పాత్ను పంచ్ చేసి బెంచ్ వైజ్లో క్లాంప్ చేయండి. హ్యాక్సా ఉపయోగించి అవసరం లేని పైప్ భాగాన్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు కత్తిరించిన తర్వాత పైప్ అంచుల నుండి బర్స్ ఫైల్ చేయండి. అదేవిధంగా అదే ప్రొసీజర్ని అనుసరించడం ద్వారా ఇతర పైప్ను సిద్ధం చేయండి. ఈ విధంగా మనము పైప్స్ యొక్క మేటింగ్ ఫేసెస్ను సిద్ధం చేశాము. ఇప్పుడు జాయింట్ ఎలిప్స్ రూపంలో ఉంటుంది. టాకింగ్ కోసం పైప్స్ను హారిజాంటల్ ఫ్లాట్ సర్ఫేస్లో సమలేఖనం చేయండి. జాయింట్లో ఉపయోగించే రూట్ గ్యాప్ 1.6 మిల్లీమీటర్లు. గ్యాస్ సిలిండర్ ప్రెషర్ను చదరపు సెంటీమీటర్కు 0.15 కిలోగ్రాములు సెట్ చేయండి మరియు ఫ్లేమ్ను న్యూట్రల్గా సెట్ చేయండి. నాజిల్ నెంబర్ 7ను ఉపయోగించండి. 3 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగిన CCMS ఫిల్లర్ రాడ్ ఫేస్ యొక్క 4 సెగ్మెంట్స్ను ట్యాక్ చేయండి. 3 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగిన CCMS రాడ్ను ఉపయోగించి ఒక రెండ్లో బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ను మార్చడం ద్వారా జాయింట్స్ను వెల్డ్ చేయండి. వెల్డింగ్ సీక్వెన్స్ యొక్క ఆర్డర్ 2 నుండి 6 వరకు సెగ్మెంట్ 1 10 నుండి 12 అంటే సెగ్మెంట్ 3, 10 నుండి 6 అంటే సెగ్మెంట్ 2 మరియు 2 నుండి 0 అంటే సెగ్మెంట్ 4. కీహోల్ మెయింటైన్ చేయడానికి ఎన్షూర్ చేయండి మరియు రూట్ పెనిట్రేషన్ని పొందడానికి ప్రతి సెగ్మెంట్ వెల్డ్ను సరిగ్గా ఎండ్ చేయండి. వైర్ బ్రష్తో వెల్డ్మెంట్ ఏరియాను శుభ్రం చేయండి మరియు విజువల్గా ఇన్స్పెక్ట్ చేయండి. చర్చించిన ముఖ్యాంశాలను రీక్యాప్ చేసుకుందాం. పైప్ ఎల్బో జాయింట్ కోసం డ్రాయింగ్ షీట్ పై పైప్ సర్ఫేస్ డ్రాయింగ్ను డెవలప్ చేయండి మరియు 90 డిగ్రీల యాంగిల్లో జాయిన్ అవడానికి 2 పైప్స్ను సిద్ధం చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పీన్ హ్యామర్ను ఉపయోగించి పైప్స్ యొక్క మేటింగ్ ఫేసెస్ను సిద్ధం చేయడానికి
పైప్ సర్ఫేస్ పై కర్వ్ పాత్ ను పంచ్ చేయండి. సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 3, సెగ్మెంట్ 2 మరియు సెగ్మెంట్ 4గా వెల్డింగ్ సీక్వెన్స్ ని వరుసగా మెయింటైన్ చేయండి. వైర్ బ్రష్ తో వెల్డ్మెంట్ ఏరియాను శుభ్రం చేయండి మరియు విజువల్ గా ఇన్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ సెషన్ ముగింపులోకి వచ్చాం. 1G ఫ్లాట్ పొజిషన్లో 50 మిల్లీమీటర్ల డయామీటర్ మరియు 3 మిల్లీమీటర్ల వాల్ థిక్నెస్ కలిగిన మైల్డ్ స్టీల్ పైప్ పై పైప్ వెల్డింగ్ ఎల్బో జాయింట్ గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.